విటమిన్ డి బోన్ స్ట్రెంగ్త్కి కానీ స్కిన్ హెల్త్కి కానీ చాలా ఇంపార్టెంట్. మేము గమనించినంత వరకు విటమిన్ డి లెవెల్స్ లో ఉన్న పిల్లల్లో చాలామందికి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. ఆస్తమా అనేది ఎక్కువ వస్తుంది. డైజెషన్ సరిగ్గా జరగట్లేదు. మోషన్ చాలా కాన్స్టిపేటెడ్, అంటే స్మూత్గా వెళ్ళరు, గట్టిగా మోషన్ వెళ్తూ ఉంటారు. ఫ్రీక్వెంట్గా మోషన్ రోజుకు ఒకసారి అన్నట్టుగా ఒక పద్ధతిగా వెళ్ళరు. ఎదుగుదల కూడా, కాగ్నిషన్, ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ లెవెల్స్ అవి కూడా తక్కువ ఉన్నాయన్నది గమనించాము. ఇమ్యూనిటీ ఈజ్ ఆల్రెడీ నోన్, ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 30 ఏళ్ల నుంచి దాని మీద స్టడీస్ ఉన్నాయి. ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ అయిపోతుంది. విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళల్లో అయితే మూడ్ స్వింగ్స్ కూడా వస్తాయి. పసిపిల్లల్లో ఇంకా అంత మూడ్ స్వింగ్స్ గురించి మనం మాట్లాడలేం, కానీ పెద్దవాళ్ళల్లో అయితే మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అరుస్తూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు విటమిన్ డి. మోస్ట్ కామన్ కంప్లైంట్ పెద్దవాళ్ళల్లో వచ్చేది బ్యాక్ పెయిన్, పిల్లల్లో వచ్చేది లెగ్ పెయిన్స్. ఎందుకంటే వాళ్ళు కాళ్ళు బాగా వాడుతుంటారు, బాగా పరిగెడుతుంటారు, ఆడుతుంటారు. ఫ్రీక్వెంట్గా మీ పిల్లలు ఎవరైనా పరిగెడుతూ కాళ్ళు నొప్పేస్తున్నాయి బాగా అని చెప్పి కూర్చుని పోయి ఆడకుండా అట్లా ఉంటున్నారంటే విటమిన్ డి లెవెల్స్ చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్.